అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. మసీదులో యువత ఉండాలని సూచన. ఈ మసీదులు కూడా తమ నుంచి తీసేసుకోవచ్చని వ్యాఖ్య. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచన. చంద్రబాబు వస్తే వాలంటీర్లను తీసేస్తారు మిథున్ రెడ్డి. చంద్రబాబు మళ్లీ వస్తే జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయన్న మిథున్ రెడ్డి. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచన. నా గౌరవాన్ని నిలబెట్టిన టీడీపీకి రుణపడి ఉంటానన్న తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లిన తుమ్మల ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తానని వ్యాఖ్య. ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతుగా నిలిచిందన్నారు. అయోధ్య రామ మందిరంలో మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన సీతా రామలక్ష్మణుల విగ్రహం ఎంపిక సోమవారం వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సిబిఐ నోటీసులు. జైహింద్ టీవీలో పెట్టుబడుల వివరాలు కోరిన సిబిఐ ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. డీకే శివకుమార్ భార్యతో పాటు మరో 30 మందికి నోటీసులు. రేవంత్ రెడ్డి తెలంగాణను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నారన్న బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపాడని కితాబు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందన్న వినోద్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో నిలిచిందని వ్యాఖ్య. దేశంలో పెరుగుతున్న కరోనా JN1 కేసులు కేరళలో అత్యధికం. ప్రపంచ వ్యాప్తంగా ఉనికిని చాటుకుంటున్న కోవిడ్ JN1 సబ్ వేరియంట్. భారత్ లో 197కు పెరిగిన JN1 కేసులు. అత్యధికంగా కేరళలో 83 కేసులు నమోదు. మరో 3 నెలల్లో మేము బటన్ నొక్కుతాం, మీ అడ్రస్ గల్లంతవుతుందన్న ఏపీ అంగన్వాడీలు. 21వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. కొత్త సంవత్సరం రోజున రోడ్లపై కూర్చునేలా జగన్ చేశారంటూ మండిపాటు. ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చింది మీరు కాదా అంటూ ఆగ్రహం. PSLV 58 ప్రయోగం విజయవంతపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి. అగ్రరాజ్యం అమెరికా తరువాత బ్లాక్ హోల్స్ లో అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచిందని ప్రశంస. ఇస్రో రోదసీలో భారత పతాకాన్ని ఎగరవేసిందన్న రేవంత్ రెడ్డి. తండ్రి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇడుపులపాయకు వెళ్తున్న వైఎస్ షర్మిల. షర్మిల ఇంట్లో ప్రారంభమైన పెళ్లి సందడి. ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17న వివాహ వేడుక.